వాళ్ళు ఏమనుకుంటున్నారో అనుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఫలం పొందారు. ఇది మన పాయింట్. మీరేమనుకునుచున్నారు? ప్రభువుని గూర్చి నువ్వేమనుకుంటున్నావో విను. ఈ ఒక్క మాట తీసుకో ఫస్ట్. అది ఒక చట్టమై దేవుణ్ణి నిర్బంధించటమో లేకపోతే దేవుణ్ణి విడుదల చేయటమో చేస్తుంది. మనం అనుకునేది, మనం నమ్ముచున్నది. దేవుణ్ణి నువ్వు ఒక చట్టంలో కూడా బిగించవచ్చు, లేదా దేవుణ్ణి చట్టం నుంచి విడిపించవచ్చు. నీ విషయంలో చెప్తున్నాను నేను. చట్టంలో బంధించడం అంటే ఏంటో చెప్తా విను. దేవుణ్ణి అసలు ఎవడు బంధిస్తాడు అంటే, దేవుణ్ణి బంధించడం కాదు కానీ ఆయన విడుదల చేసే శక్తిని, ఆయన ప్రభావాన్ని. ఇప్పుడు ఉదాహరణకి యేసయ్య బలవంతుడైన దేవుడా కాదా? అందరు చెప్పండి, అవునా కాదా? అవునా? డౌట్ లేదా? గొప్ప కార్యాలు చేయగలడా లేదా? గలడా లేదా? డౌట్ లేదుగా, అనుమానం లేదుగా. మరటైతే మార్కు సువార్త తీసుకో 6:2. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించిన అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అను వారి సహోదరుడు అగు వడ్లవాడు కాడా, ఇతని సోదరి మండలందరూ మనతోనే ఉన్నారు కారా. సేమ్ వచనాలు ఉన్నాయి చూసారా దాదాపు అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిది. మత్తయి 13లో చెప్పిందే మార్కు 6లో కూడా చెప్పాడు. అయితే ఆ తర్వాత చూడండి, అందుకు యేసు ప్రవక్త తన స్వదేశమందు తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. ఓకే, ఆ తర్వాత మాట జాగ్రత్తగా చూడండి. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్య జాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్యలేకపోయాడు అన్నది వచనం. అక్కడేముందంటే మత్తయి 13లో మరి ఏ అద్భుతము చెయ్యలేదు అని ఉంటుంది. చెయ్యలేదు అంటే ఆయన ఇష్టపడక చేయలేదు అనుకోవచ్చు, కానీ ఇక్కడేమన్నాడు తెలుసా? మార్కు ఇంకా క్లారిటీ ఇచ్చాడు. అందుకే 4 సువార్తలు చదవాలి. ఒక సువార్తలో మిస్ అయిన పాయింట్ రెండో సువార్తలో మనకు దొరికిద్ది. అందుకే 4 కలిపి చదువుకుంటే టోటల్ మ్యాటర్ బయటకు వచ్చింది. కొంతమంది ఏం చేస్తారు, మత్తయి సువార్త చదువుతారు, మార్కు చదువుతారు, ఇందులో కూడా యేసుప్రభు స్టోరీగా అనుకుంటారు. మళ్ళీ లూకా చదువుతారు, ఇందులో కూడా యేసుప్రభు స్టోరీగా అనుకుంటారు. మళ్ళీ యోహాను చదువుతారు, ఇందులో కూడా యేసుప్రభు స్టోరీగా అనుకుంటారు. నో, 4 యేసుప్రభు స్టోరీలే, కానీ అందులో ఒకదానిలో మిస్ అయిన పాయింట్స్ రెండో దానిలో యాడ్ అవుతాయి. అట్లాగా 4 సువార్తల్లో 4 క్రొత్త సంగతులు ఒక అంశాన్ని గురించి దొరికే ఛాన్స్ ఉంది. కనుక 4 చదివితేనే మ్యాటర్ మనకు బయటకు వచ్చింది ప్రతి విషయంలో. మత్తయిలో ఏం చెప్పాడు? ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు, అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆ మాటను అర్థం చేసుకుందాం. చేయలేదు అంటే ఇష్టపడలేదు, చేయగలిగుండి కూడా వీళ్ళు ఇంతే అని చేయలేదు అనుకోవచ్చు. కానీ మార్కు స్పష్టత ఇస్తున్నాడు, ఏమనంటే చెయ్యలేకపోయాడు అన్నాడు. చేయాలనుకున్నా, చేసే శక్తి ఉన్నా ఆయన శక్తిని ఏమడ్డగించిందంట? వారి అవిశ్వాసం. ఆ అవిశ్వాసం ఎలా వెల్లడైంది? వారి మాటల్లో వెల్లడైంది. తమ్ముడు, నువ్వేమనుకుంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, నువ్వేమనుకుంటున్నావో దేవుడు పట్టించుకుంటాడు. నువ్వు అనుకుంటున్న దాన్ని బట్టే దేవుని శక్తి నీ మీద పనిచేయటం లేదా ఆగిపోవటం అనేది జరిగిద్ది. నువ్వేమనుకుంటున్నావో దాన్ని బట్టి దేవుని పవర్ నీ మీద పనిచేయటమో బ్రేక్ అవటమో జరిగిద్ది. దేవునిలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన బలంలో మార్పు లేదు, ఆయన ప్రభావంలో మార్పు లేదు. కానీ దాన్ని గైకొనేవాడి హృదయమే ఉండాల్సిన రీతిలో ఉండకపోతే అంత శక్తి కూడా నిష్ఫలమవుతుంది. ఇది రహస్యం. అర్థమైందా? వారు ఏమనుకుంటున్నారు? వారు ఏమనుకున్నారు ఆయన గురించి? ఇంకా డౌట్ ఉంటే శుభ్రంగా ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకోకపోతే ఏం మాయరోగం దగ్గరికి వెళ్ళి పర్సనల్గా ఉన్నప్పుడు, అయ్యా నువ్వు మా మధ్యనే పుట్టావు, మా మధ్యనే పెరిగావు, మాకు కూడా చాలా చక్క బలాలు చేసి ఇచ్చావు. ఒక్కొక్కడు అతిశయపడతాడు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరన్నా వర్క్ చేశాను, ఎవరికన్నా పని చేసి ఇచ్చాను అనుకో,
మాకేందో తెలియదు, మా దగ్గర పని చేసినోడైతే అంటాడు. నువ్వు ఒక జాబ్ హోల్డర్ అయి ఉండి గతంలో జాబ్ చేసావు, దేవుని స్వార్థ ప్రకటిస్తున్నావు అనుకో, నువ్వు ఎక్కడ జాబ్ చేసి వాడు అంటాడు మాకేం తెలియదు, నా దగ్గర జాబ్ చేసినాడు కదా అంటాడు. అరే జాబ్ చేసినోడైతే పోయి ఇండ్రా, ఇంకా క్లోజ్ కదరా నీకు, చక్కగా ఇంకా చనువు కదా, చక్కగా పరిచయం ఉంది, పాత పరిచయం కదా, వెళ్ళి కూర్చో మాట్లాడు అడిగితే. కానీ అహం, గర్వము. నా దగ్గర పనిచేసినోడిని నేను అడిగేది ఏంది, నా దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకున్నాడు నేను అడిగేది ఏంది, వడ్డీకి తీసుకుంటే ఎగ్గొట్టే కట్టాడుగా, కట్టాడులే ఆయన ఇప్పుడు భక్తుడా, భక్తుడైతే ఇప్పుడు ఆయన మాటలు వినాలా, అసలు లేదు. గర్వం, హృదయ గర్వం. నీకు పాత పరిచయం ఉన్నప్పుడు ఇంకా చనువుగా పరిగెత్తి అడగాలి, అయ్యా నువ్వు మరియమ్మ కొడుకువేగా, ఆ చెక్క పని చేసి యోసేపు కొడుకువేగా, యేసువు గదు నువ్వు, అవునండి అంటాడు. నాకు కూడా 4-5 సార్లు చెక్క బల్లలు చేసి ఇచ్చావు, ఆర్డర్ ఇచ్చినప్పుడు బాగా చేసావు, ఇప్పుడు కూడా మా ఇంట్లో నువ్వు చేసినవి ఉన్నాయంటే అవునండి అంటాడు. అది సరేగానయ్యా, మరి చెక్క పని చేసేవాడివి ఈ అద్భుతాలు ఎట్ట చేస్తున్నావు, అసలు ఆ మాటలేంది, ఆ వ్యవహారం ఏంది, అసలు ఏందయ్యా అని అడిగితే కూర్చోబెట్టి చిలక్క చెప్పినట్టు చెప్పేవాడు పద్ధతిగా. అడిగినోడు ఎవడు, అరే పక్కన మాట్లాడుకొని సరిపోయా. ఇప్పుడు నీకు చెక్క బలాలు చేసి ఇచ్చినోడైతే, వడ్రంగవాని కొడుకే అయితే, మీ ఊరోడైతే నీకు ఇంకా దగ్గర కదా, నువ్వు ఇంకా చనువుగా పోయి మాట్లాడవచ్చు కదా, నీకు అన్ని క్లారిటీ ఇస్తాడు కదా. ఇంకా ఊరోడివి, బంధువుడివి, సొంతోడివి, ఇంకా చెప్తున్నా ఏదైనా దాచిపెట్టిన జనాలు దాచిపెట్టినవి కూడా నీకు చెబుతాడుగా, జనాలకు దాచినవి కూడా నీకు చెబుతాడు కదా. కానీ అడిగారా, చాటును అనుకొనుచున్నారు. వారు ఏమనుకొనుచున్నారు, ఎలా అనుకొని ఉంటారు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనుష్య రూపంలో వారి మధ్య సంచరిస్తూ ఉంటే వారు ఏమనుకొనుచున్నారు, వారు అనుకున్నది వారికి ఎంత నష్టం కలిగించింది చూడు. మొట్టమొదటిది వీరు అనుకున్నారు, వడ్లవాని కుమారుడు, చెక్క పని చేసుకునే యేసు. ఆ మరియమ్మ లేదు, ఆ పెద్ద ఫ్యామిలీ కాదురా వాళ్ళదే, 4 పిల్లలు, వాళ్ళ ఆడపిల్లలు మగపిల్లలు మొత్తం 6-7 మంది ఉన్నారు. ఈ అబ్బాయి పెద్దోళ్ళే. ఏ అబ్బాయి, ఏసబ్బాయి, ఏ అబ్బాయి, ఈ అబ్బాయి పెద్దోళ్ళేరా, వాళ్ళ నాన్నతో పాటు చెక్క పని మనం కూడా ఇచ్చాంగా. ఏదో బోధ బాగా చేస్తున్నట్టు, ఏం బోధ, వాళ్ళ బోధ వాళ్ళ బతుకు మనకు తెలియదు, ఏదో పిచ్చోళ్ళు వింటారు, నువ్వు నేను వింటా ఉంటారా. అప్పుడు అన్నాడు, ప్రవక్త స్వదేశమందు తప్ప ఎక్కడా ఘనహీనుడు గాడు. వాళ్ళు అనుకున్న అభిప్రాయము దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు వాళ్ళు పొందకుండా అడ్డుపడింది చూడు. అంటే వాళ్ళు ఏ చట్టంలో పెట్టారు యేసుని దేవుడిగా గుర్తించి, లేదా యేసును మహిమ స్వరూపునిగా గుర్తించి, ఆ విధంగా కానీ యేసు ప్రభుని వాళ్ళు భావించినట్లయితే, ఆ చట్టంలో యేసును ఉంచినట్లయితే ఆ విధమైన ఫలం వాళ్ళు పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసుని ఏ చట్టంలో బిగించారు వాళ్ళు, సామాన్య మానవుడి చట్టంలో బిగించారు, చెక్క పని చేసుకునేవాడి చట్టంలో బిగించారు, యోసేపు కొడుకు మరియమ్మ కొడుకు అనే చట్టంలో బిగించారు. వాళ్ళకి ఏ ఫలము లేదు. అరే నేను ఇస్తాను తీసుకోండి రా అన్న, వాళ్ళ హృదయం ఏం చేస్తుంది, తిరస్కరిస్తుంది, గైకొనలేదు ఇక. అట్లాగే దేవుణ్ణి నువ్వు ఏ చట్టంలో పెట్టి చూస్తున్నావు, ఎంతవరకు దేవుణ్ణి పరిమితం చేశావు. కొంతమంది దేవుణ్ణి జ్వరాలకు పరిమితం చేస్తారు, జ్వరాలకి అర్థమైందా, జ్వరం వచ్చినప్పుడు యేసు రక్తం, యేసు ప్రభు. మరి క్యాన్సర్ వస్తే ఆసుపత్రికే. అంటే వీళ్ళ విశ్వాసం ఎంతవరకు పనిచేసిద్ది, వీళ్ళ చట్టం ఎందులో పెట్టారు, యేసు ప్రభుని ఎందులో పెట్టారు, ఈయన జ్వరానికే దేవుడు కానీ క్యాన్సర్కి అది పెద్దది. అమ్మో ఆయన వల్ల కాదు, పిల్లోడు అల్లాడిపోతాడు. ఎవరు మరి పాప ఆయన చేస్తాడు, క్యాన్సర్ మామూలు విషయం అయింది, పిల్లోడైతే చిన్నోడైతే పసివాడైతే అల్లాడిపోతాడు బిడ్డ. ఎవరు, యేసు బిడ్డ. ఒక దైవజనుడు కూడా చట్టంలో పెట్టే అవకాశం ఉంది. ఇంతవరకే ఇంకా మనకు అంత మించి లేదు. అబ్బో నాకు దేవుడు ఇంతవరకు చేస్తే చాలంటాడు.
ఇంతవరకు చేస్తే చాలు అంటే బంధించి పడేసావు అక్కడ. ఇంతవరకు చేస్తే నువ్వు చాలయ్యా అని నువ్వు అంటాం కాదు, ఎంతవరకు చేయాలో, ఎంతవరకు చేసిన తర్వాత ఇక చాలని అనాలి, అది దేవుడు అనాలి నిన్ను. కానీ రివర్స్ మనిషి. సేవకుడైనా సరే, దేవుడు నాకు ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇంతవరకు చేస్తే చాలు, అంతవరకు చేస్తే చాలు, చాలా ఇక నేనంతే అనుకున్నా 50 ఆత్మలు రక్షిస్తే చాలని. తెలుసుగా ముందే వీడు అరబంధరం వీడని, అందుకే పాపం చాలా అన్నట్టు ఆగిపోవాలి ఆయన. తర్వాత మైండ్ని కదిలిచ్చాడు అనమాట. తప్పురా, అలా అనుకోవద్దు. ఎంతవరకు చేస్తే చాలో నేను చెప్పాలా ఆ చాలు సంగతి. ఒరే ఇదిగో ఇంతవరకు నీ ద్వారా చేయించాలనుకుంటున్నాను, అంతవరకు చేయి చాలు అని యజమాని చెప్పాలా పని. అర్థమైందా? పాస్టర్స్, సేవకులు, దైవజనులు, లైవ్లో ఉండేవాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు అందరూ ఎంతవరకు నీ చేత చేయించాలో, ఇవి ఎంతవరకు చేసినాక చాలనాలో ఆయన ఆ డైలాగ్ ఆయన అనాల చాలని. కొంతమంది వాళ్ళ సొంత కోరికలు కూడా, అమ్మాయికి పెళ్ళైతే చాలయ్యా, ఏమైతే చాలు, మరి పిల్లలు వద్దా, అందుకే పెళ్ళేది కానీ పిల్లలు పుట్టరు అంటే అంతవరకు పరిమితం చేసింది దేవుణ్ణి. పెళ్ళైతే చాలు, పెళ్ళైతే చాలు, పెళ్ళైతే చాలు అంటే పెళ్లి వరకు అయితే ఇక బ్రేక్. మరి పిల్లలు మళ్ళీ ఇక పిల్లలకి మొదలు పెట్టాలి. ప్రభా ఒక్క బిడ్డనిస్తే చాలయ్యా, చాలు. ఎంత చేయాలో, ఎంత ఇవ్వాలో, ఏదో ఏంటో మొత్తం చాలు అనే ప్రస్తావన ఆయనది. చాలనాల్సింది ఎవరు? నా కృప నీకు చాలును, చాలును. నాకు చాలిన దేవుడు, అది నువ్వు అనాల్సిన చాలు అనేది ఎక్కడంటే నాకు చాలిన దేవుడు నువ్వు అన్న కాడ వాడు. అంతేగాని అది చాలు, ఇది చాలు, ఇంతే చాలు, ఇంకొక సంవత్సరం చాలు, ఎట్నన్నా కష్టపడి అమ్మాయి పెళ్ళైన దాకా బతుకుని అంతే చాలు అయ్యా, పెళ్ళవగానే చేస్తావు. స్తోత్రం. అవ్వగానే పోతావు. ఈ చాలు ప్రస్తుతం నువ్వేమనుకొనుచున్నావో జాగ్రత్త. దైవజనుడా, విశ్వాసి, పరిచారకుడా, సేవకుడు, నువ్వేమనుకొనుచున్నావు? నీవు అనుకున్నది ప్రమాదానికి దారి తీసిద్దని తెలుసా? నీవు అనుకున్నది గొప్ప విజయానికి తీసుకెళ్ళిద్దని తెలుసా? నువ్వు అనుకుంటున్నది నీ కొంప ముంచిద్ది. నువ్వు సరిగ్గా అనుకుంటే మునిగిన కొంప కూడా తేలిద్ది. మనం అనుకుంటున్నవేవో ఆయన పట్టించుకుంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటున్న దాని ప్రకారం రిజల్ట్ ఉంటుంది. అదనంగా చేయాలన్నా లేదు, ఎందుకంటే నువ్వే రిజెక్ట్ చేస్తుంటావు, నువ్వే వ్యతిరేకిస్తూ ఉంటావు. అర్థమైందా? చిన్న పాత్ర తీసుకొచ్చి ఇంతే చాలు ప్రభా, ఇంతే చాలు అంటే ఇంక మరి ఆయన దగ్గర పెద్ద ట్యాంకర్ ఉంది, ట్యాంకర్ ఏడబోతాడు అందులో. ఇప్పుడు నువ్వు ఒక ట్యాంకర్ తీసుకొచ్చి ఇంతే చాలు ప్రభా అంటే ట్యాంకర్ నింపుతాడు. నువ్వు ఒక చిన్న కప్పు తీసుకొచ్చి ప్రభా ట్యాంకర్ ముందు తెచ్చి ప్రభా చాలయ్యా, ఏడ కష్టపడతావు, ఎంతవరకు చాలే అంటే కుళాయి అట్ట తిప్పి అయిపోయింది అంటాడు. స్తోత్రం. నేను చెప్పేది వాస్తవం, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. దేవుణ్ణి పరిమితం చేయొచ్చు, నీకు ఛాన్స్ ఉంది, నీకు స్వేచ్ఛ ఇవ్వబడిన దాన్ని బట్టి, నీకు దేవుడిచ్చిన స్వేచ్ఛను బట్టి నువ్వు దేవుని దగ్గర నుండి పరిమితంగా పొందవచ్చు, అపరిమితంగా కూడా పొందవచ్చు. ఎందుకంటే ఆయన అపరిమితమైన దేవుడు. మీరు ఏమనుకునుచున్నారు? దేవుణ్ణి ఎంతవరకు పరిమితం చేశారు? ప్రతిదానికి చాలిన దేవుడు, దేనికైనా సమర్థుడని కొంతమంది దేవుణ్ణి అపరిమితంగా పొందుకుంటారు దేవుని దగ్గర నుండి విశ్వాసం వినియోగించి. కొంతమంది పరిమితం చేస్తారు దేవుణ్ణి. వాళ్ళు ఏ పరిమితిలో ఉంచారో అంతవరకే దక్కిద్ది.